ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రియులరా, నువ్వే విషయంలో కృంగిపోయి ఉన్నావు, ఏ విషయంలో నిరాశ చెందావు, ఏ విషయంలో దిగులు పడతా ఉన్నావు, నా జీవితం అయిపోయింది, నన్ను ఇంకెవరు పట్టించుకోరు, నేను ఇంకా ఈ పరిస్థితి నుంచి లేవనెత్తబడను అని కృంగిపోయి ఉన్నావా, నిరాశలో ఉన్నారా? ప్రభు ఈ యొక్క ఉదయకాల సమయంలో మీతో ఒక దివ్యమైన వాగ్దానముతో మిమ్మల్ని బలపరచబోతా ఉన్నాడు. ప్రియులారా, గుడ్డి భర్తమయ్యి ఆ యొక్క యెరూషలేము వీధుల్లో ఆయన అడుక్కుంటూ తన యొక్క జీవనాన్ని సాగిస్తున్నాడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గం గుండా వస్తూ ఉంటే ఆ భర్తమయ్యి యేసు గురించిన వార్త విన్నాడంట. యేసయ్య అద్భుతాలు చేస్తాడని, యేసయ్య ఆశ్చర్యకార్యాలు చేస్తాడని, గ్రుడ్డి వారికి చూపునిస్తాడని, మూగవారికి మాటనిస్తాడని ఆ భర్తమయ్యి విన్నాడు. ఎప్పుడైతే విన్నాడో ఇప్పుడు కేకలు వేస్తూ ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తూ ఉన్నాడు. అందరూ అంటూ ఉన్నారు, ఊరుకో అయ్యా, దేవుడు నీ మాటను వింటాడు అనుకుంటున్నావా? ఆయన చాలా బిజీగా ఉన్నాడు, ఆయన నీ మాట వినడు, ఆయన చాలా ప్రాంతాలకు వెళ్ళాలి అంటే మరి బిగ్గరగా దావీదు కుమారుడా నజరేడైన యేసు నన్ను కరుణించుము అని కేకలు వేస్తూ ఉంటే యేసు ఆ భర్తమైని పిలిచాడంట. పిలిస్తే ఎవరైతే ఊరుకోమన్నారో వారే ఇప్పుడు భర్తమైని పిలిచి అంటున్నారు, భర్తమయ్యి ధైర్యము తెచ్చుకో, యేసు నిన్ను పిలుచుచున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 49వ వచనంలో మీరు చూసినట్లయితే, అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అవును ప్రియులరా, యేసయ్య పిలుస్తున్నాడు భర్తమైని. ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ధైర్యము తెచ్చుకో, యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఏ విషయంలో కృంగిపోయి ఉన్నావో, ఏ విషయంలో బాధపడతా ఉన్నావో, నిరాశ చెందుతూ ఉన్నావో, ఏ విషయంలో వేదన చెందుతూ ఉన్నావో ఆ విషయంలో ధైర్యము తెచ్చుకొని నీవు ప్రభువు వైపు చూడగలిగితే నీ కష్టము నుంచి ఆయన గట్టెక్కించగలడు, నీ రోగాన్ని స్వస్థపరచగలడు, నీకున్న దిగులు, నీకున్న బాధ, నీకున్న శ్రమను ఆయన కొట్టివేయగలిగే సమర్థుడు. లెగు, ధైర్యము తెచ్చుకొని నీ సమస్యను పోరాడు. శోధన సహించువాడు ధన్యుడు అని వాక్యం సెలవేస్తూ ఉంది. ఏ శోధనకు భయపడి నువ్వు అక్కడే కూర్చోవద్దు. ధైర్యము తెచ్చుకొని లేచి నిలబడి ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ ప్రతి సమస్యపై నువ్వు పోరాడు. ఖచ్చితంగా ప్రభు నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానాన్ని నమ్ము, ఈ మాటలు యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి, ధైర్యము తెచ్చుకొని ముందుకు సాగిపో. ప్రభు ఈ మాటను నీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.